వైఎస్ఆర్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కాబట్టి ఇది పూర్తిగా తీస్తేనే వాళ్ళు ఫ్రీ అవుతారు. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి ఇస్తున్న సపోర్ట్ మనం ప్రామిస్ చేసిన 0 వడ్డీ అనేది ఖచ్చితంగా పోవాలి. అందుకే 5,000 కోట్లు దాని రూపంలో ఇచ్చాం. ఇప్పటికి ఇదన్నా దిక్కుందా? 0 వడ్డీ అదన్నా ఇస్తున్నా, అది లేదు. పైగా కళ్యాణ లక్ష్మి ఇంకోటేదో అంటున్నాడు, పెళ్లిళ్ళకి ఇస్తాను కావాలంటే. ఇది పిల్లలు పుడితే 30,000 అన్నట్టు, దానికి కావాలంటే 1,00,000 2 లక్షలు. పారిశ్రామికలు చేసుకోండి, 1,00,000 రూపాయలు ఇస్తా అంటున్నాడు. 1,00,000 రూపాయలతో ఎవడో పరిశ్రమ పెట్టగలడం కూడా చేయగల. జగన్మోహన్ రెడ్డి గారు చేసిందేమో హోలిస్టిక్ కాంప్రహెన్సివ్ దీనికి కంప్లీట్ చేశాడు. అందుకే చంద్రబాబు హయాంలో 18% పైగా ఎన్పిఏలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫైనల్ వచ్చేసరికి 0.45% ఎన్పిఏలు దిగినాయి. అంటే నిరర్థక ఆస్తులు అంటాం కదా, అంటే దివాళా తీయడం. వాళ్ళెవరు 1,70,000 కోట్లు పైగా రుణాలు తీసుకున్నారు ఆ 5 ఏళ్లలో. అది రికార్డు దేశంలోనే. నాకు తెలిసి లాస్ట్ ఇయర్ వచ్చేసి 49,000 crores ఎంతకో పోయింది. అది ఇప్పుడు 30,000 పడిపోయింది. యాక్చువల్ మీరు ఎదుగుతా వచ్చే కొద్దీ ఒక ఇండస్ట్రీ కావచ్చు, బిజినెస్ కావచ్చు, అవసరాలు పెరుగుతాగా ఎక్స్పాండ్ కావాలా. ఆ రోజు 49,000 కోట్లు ఉండేది, ఈ రోజు 60,000 కోట్లు కావాలి. నువ్వు నిజంగా దాన్ని ఏమంటావు, నేను ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేస్తాను, ఎవరైనా వ్యాపారవేత్తలను ఎంకరేజ్ పోనీ ఆ రకంగా తీసుకున్నా. ఎందుకంటే ఆయన అదే చెప్తాంటాడు కదా, నాకు డెవలప్మెంట్ అంటే వ్యాపారాలు పెరగడమని. మరి అక్కడ మహిళలందరూ సొంత కాళ్ళ మీద నిలబడుతుంటే వాళ్ళ ఆదాయం వేడి నీళ్ళకు చన్నీళ్ళు లాగానో, లేక వేడి నీళ్లు కూడా వాళ్ళే, అంటే ఇంటి మొత్తం ఆదాయం కూడా సంపాదించే లెవెల్కి వాళ్ళు పోతే, ఒక్కొక్కరు 20 లక్షల దాకా వాళ్ళు లోన్ తీసుకోగలిగిన కెపాసిటీకి జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో పోతే, బ్యాంకులు ఇస్తుంటే జాగ్రత్త అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇస్తున్నారు కదా అని తీసుకొని వీళ్ళు రీపే చేయలేకపోతే ఎట్లా అనే ఉద్దేశంతో వాళ్ళు ఒకేసారి మేము 50 లక్షలైనా ఇస్తామంటుంటే కూడా వద్దు వద్దని బ్రేకులు వేసే పరిస్థితి ఆ రోజు. నువ్వు వచ్చి మళ్ళీ పీకేస్తావు మొత్తం. ఈరోజు అదే 49,000 కోట్లు 60,000-70,000 కోట్లు అయితే అది కూడా నీ క్రెడిట్ కాదు. అయినా సరే అట్లా ఉన్నది నడుపుతున్నాడులే అనుకోవచ్చు. లేదు, అది 30,000 కోట్లకు పడిపోయింది. అంటే ఎవరు మహిళలు తమ కాళ్ళ మీద నిలబడేట్టు చేశారు? మనం చేశాం, జగనన్న చేశాడు. వాళ్ళకి ఎన్ని ఆపర్చునిటీసు. నా ఉద్దేశం, మన దగ్గర ఫిగర్స్ అవి ఉన్నాయి, మీరు ఎవరో మాట్లాడేటప్పుడు స్క్రీన్ మీద చూపించండి, అవి చూపించండి, అవి షూట్ చేయాలి, వాటన్నిటిని కింద వీడియోల్లో కిందికి పోవాలి, అందరూ చూడాలి. మనం చెప్పనవసరంలో 1 కోటి మందికి తెలుసు పరిస్థితి. అయితే వాళ్ళ వాయిస్ సంఘటితంగా రాదు. ఈ 1 కోటి మంది ఎవరైతే అంతకుముందు 18% ఎన్పిఎల్ నుంచి కోలుకొని ఎన్పిఏ పూర్తిగా 20 లక్షల వరకు లోన్లు తీసుకొని తమ కాళ్ళ మీద తాము నిలబడినారు, చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుని, కిరాణా కొట్లు పెట్టుకుని. అంటే ఇది రిజిస్టర్ కావాలా, క్వశ్చన్ వేయాలా, ఆ తర్వాత ప్రజలు ఎక్కడికెక్కడ అడగడము, మహిళలు ఎక్కడికెక్కడ అడగడం మొదలు పెట్టాలా. దానికి ఏదైనా ఒక కార్యక్రమం ప్లాన్ చేసుకోండి. ఈ 12లోగానే మిగిలినవి ఉన్నాయి కాబట్టి తర్వాత అయినా సరే. ఇది చెప్తూ మిగిలినవి ఈరోజు మీ డిస్కషన్లో ఏది జరిగినా ఒకటైతే సరే, మీరు ఫస్ట్ అడిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి రావాలి అంటే ఆయన వస్తారు. ఇలాంటివి ఎన్ని మీటింగ్లు కావాలంటే వాటిలో ఎక్కువ భాగం ఆయన పక్షపాతం కూడా ఇటే చూపిస్తారనేది మీకు తెలుసు. దాంట్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఇంతకుముందు కూడా చెప్తున్నాను, ఆయన ఫస్ట్ తీసుకుని పిక్ చేసి మహిళలకు ఇస్తున్న పెద్దపీట వేసింది. 5 ఏళ్లు తిరిగేసరికి ఏదో పలానా వాళ్ళ భార్యగానో కూతురుగానో కాకుండా మీరు స్వతంత్రంగా ఒక నాయకురాలుగా ఇది శక్తి రావాలి, అలా తయారు కావాలి. అలా తయారు కావాలంటే దిస్ ఈజ్ ద రైట్ టైం. అపోజిషన్లో ఉన్నప్పుడు దానికి అవకాశం. ఇప్పుడే పోరాటాలంటే నేనే పెద్ద ఏదో పూర్వకాలం మాదిరి ఎక్కడో పోయి ఇచ్చేయాల్సిన అవసరంలా, వాయిస్ వినిపించడం, నలుగురిలో డిస్కషన్ పెట్టడం, అవి కాలేజీలు కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఇంకో దగ్గర, అమ్మాయి ఇది వాస్తవం, ఇది ఏమనుకుంటున్నారు, ఒపీనియన్ మౌల్డ్ చేయడం. ఇది ఎంత జరిగితే అంతగా మీ పటిమ కూడా అది పెరుగుతుంది, నాయకత్వ పటిమ పెరుగుతుంది. కొత్త వాళ్ళకన్నా అందరికీ అదే, మిగిలిన పార్టీలో ఎవరికైనా అదే, వేరే ఇదేం రూల్ ఏం లేదు దీనికి. మీకు ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నా అంటే నాయకుడు కూడా మీకు పెద్దపీట వేస్తున్నాడు కాబట్టి. ఎలాగూ వాళ్ళు 33% ఏది, ఈయన అవకాశం వస్తే 50% ఎప్పుడూ రెడీగా ఇవ్వాలనుకుంటున్నాను. ఆ 50% ఏదో
ఎవరో కుటుంబం నుంచి వచ్చినందువల్ల ఇది కాకుండా నాయకురాలుగా వస్తే ఏదంటే పార్టీకి మంచిది, ప్రజలకు మంచిది. పాపం వెనకుండా ఆయన పనులు ఆయన చేసుకుంటుంటాడు, మన పని మనం చేసుకోవచ్చు. అట్ట కాకపోతే ఆయన మనం వెనకబడి వస్తాడు. అలా ఇది కాకుండా చేసి మిమ్మల్ని నాయకురాలుగా పూర్తిగా ఎదగడానికి దొరికిన ఈ అవకాశాన్ని కూడా వాడుకోమని చెప్తున్నాం. ఈ 2 ఏళ్ళు అనే దాంట్లో ఈ పూర్తి అయ్యేసరికి ఈ మహిళా విభాగమే కాకుండా పార్టీలో ఉన్న మహిళా నాయకురాళ్ళు కానీ కింది స్థాయిలో మన కమిటీల్లో గ్రామ స్థాయిలో ఉండేవాళ్ళు అందరూ దాన్ని ఏమంటాము స్వతంత్రంగా సొంతంగా ఆ నాయకత్వం తీసుకునే రకంగా వస్తే రేపు లోకల్ బాడీస్లో కూడా ప్రాతినిధ్యం మనకు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తారు. కాబట్టి వచ్చే ఎన్నికలకు ఎవరిబడి ఈజ్ హోపింగ్ ఎలాగూ డీలిమిటేషన్ కానీ మహిళా బిల్లు డీలిమిటేషన్ లేకపోతే ఇదైతే వస్తుందన్నా లేవు 2 వస్తాయన్న. వచ్చే టైంకు మనకు ఖచ్చితంగా పోటీ రావాలా, ఎక్కువ మంది ఎస్ మేము కంటెస్ట్లో ఉంటామనేది రావాలి, స్వతంత్రంగా రాగలిగిన శక్తి రావాలి. దానికి ఈ కార్యక్రమాలన్నీ వాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. అంతే తప్ప ఈ పొజిషన్ ఏదో పార్టీలో ప్రోటోకాల్ కోసం అని చూడొద్దు. పొజిషన్తో సంబంధంలా మీరు ఎంతగా ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చాక మనంతటా మనం ఎక్స్ప్రెస్ చేయడానికి అభిప్రాయాలు అవి జనం లేకపోవడానికి మన కళ్ళ ముందే ఎవరో ఊరు తెలియని వాళ్ళు పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ కింద ఎట్లా అవుతున్నారంటే వాళ్ళ దాంట్లో వాళ్ళ శ్రమ ఉంది, అవగాహన ఉండడము, న్యాచురల్ టాలెంట్ కావచ్చు, స్కోప్ ఉంది. అవకాశాలు పూర్వం లేవు, ఇప్పుడు అవి పెరిగాయి. అవి ఉపయోగించుకోవడానికి మీకు ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నారు, ఒక పొజిషన్లో ఉన్నారు, నాయకుడు ఎంకరేజ్ చేస్తున్నాడు. అండ్ ఈ అవకాశాలు కూడా పూర్తి వాడుకోవాల్సింది. ఇప్పుడు జిల్లాల్లో కాన్స్టిట్యున్సీల్లో అన్ని చోట్ల యూట్యూబ్ ఇది పెట్టమని అధ్యక్షుడు నిర్దేశించారు, ఆల్రెడీ ఆదేశించారు. సో మన పార్టీది వైఎస్ఆర్సీపీ టాక్స్ ఇక్కడ ఎట్లుందో కింద కూడా అవే వస్తాయి. సో ఎక్కడికెక్కడ మన అక్కడ ఉన్న కోఆర్డినేటర్ వారు, ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు వాళ్ళతో మీరు సమన్వయం చేసుకుంటూ మీరు మహిళా విభాగం వాళ్ళు సొంత కార్యక్రమాలు టేకప్ చేయడము. దట్ నీడ్ నాట్ బి ఏదో 1000 మంది పోయి ఏదో చేయాల్సిన అవసరం లేదు. 10 మంది అయినా సరే పోవడము, ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం, ఒక ఇష్యూ మీద రియాక్ట్ కావడము ఇప్పుడు కొన్ని చోట్ల జరుగుతున్నాయి. అవి చూసే నేను మిగిలిన వాళ్ళకి చెప్తున్నాను. అది పార్టీ నాయకులకు, అధ్యక్షులకు కూడా చెప్తున్నాం. ఎంకరేజ్ చేయండి. నాట్ ఓన్లీ మహిళలని కాకూడదు, యూత్ కానీ మిగిలినవి కానీ ఏ విభాగానికి ఆ విభాగం సొంతంగా తన బాధ్యత నిర్వహిస్తుంటేనే పార్టీ మొత్తంగా పెరుగుతుంది. ప్రతి కార్యక్రమానికి పార్టీని వెనక అవసరం లేదు. పార్టీ సపోర్ట్ ఎలాగ ఉంటుంది మంచి కాజ్ కోసం నిలబడి. అండ్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కానీ ఆ పాలనలో కానీ మనం ఏదో వెతికి గొంగట్లో కూర్చున్నట్టుంది. ఎక్కడ పట్టుకునే ఏదో సమస్య కనపడతానే ఉంటుంది, మనం రియాక్ట్ కావడానికి తగిన అవకాశం ఉంటుంది. సో దాన్ని కూడా ఉపయోగించుకోవాల్సిందే కోరుతూ టైం ఎక్కువ తీసుకున్నట్టున్నా మీరు మీ డిస్కషన్ మీరు కూడా కంటిన్యూ చేయండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.